Hi everyone, welcome to Prerna, build your own skill by yourself. So ఇవాళ మన సెషన్ లో జాయిస్టిక్ కంట్రోల్డ్ ఆర్సీ కార్ ని ఎలా తయారు చేయాలని తెలుసుకుందాం. సో ఈ సెషన్ మీకు సమర్పిస్తున్న వారు పూమా, ERDC సొల్యూషన్స్, శ్రీ వివేకానంద లహరి ఇన్స్టిట్యూషన్స్, స్కైరేస్ అండ్ కండక్టెడ్ బై ఫైనల్ ఎవెంజర్స్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో సెషన్ లోకి వెళ్లే ముందు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ సెషన్స్ ముందు ఇంకా చాలా వస్తాయి. సో మీ యొక్క సపోర్ట్ ని మాకు అందించండి. ఓకే, సో సెషన్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము జాయిస్టిక్ కంట్రోల్ ఆర్సీ కార్ ని తయారు చేయాలి అంటే దాని లోపల ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ని తెలుసుకోవాలి. సో ఫిడ్జింగ్ సర్క్యూట్ ద్వారా కనెక్టివిటీ తెలుసుకున్న తర్వాత దాని ప్రోగ్రామింగ్ అనేది ఎట్లా రాసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫిడ్జింగ్ సర్క్యూట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిక్వైర్డ్ థింగ్స్ ఏవైతే కావాలో ఆ థింగ్స్ ని మనం ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు కావాల్సిన జాయిస్టిక్ కాబట్టి ఫస్ట్ జాయిస్టిక్ మీద క్లిక్ చేయండి. ఇలా జాయిస్టిక్ టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ సో మెనీ ఆప్షన్స్ వస్తాయి. సో దీంట్లో జాయిస్టిక్ ని ఈ విధంగా తీసుకోండి. ఓకే, సో జాయిస్టిక్ అయిపోయింది. అండ్ L298N మోటార్ డ్రైవర్, సో మోటార్ డ్రైవర్ కూడా వచ్చేస్తుంది. మనకి ఏదైతే షీల్డ్స్ ఉంటాయో అట్లాంటి షీల్డ్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షీల్డ్స్ కూడా ఉంటాయి, ఇట్లాంటివి కాకుండా నార్మల్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షీల్డ్స్ ఉంటాయి. ఆ షీల్డ్స్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఏ షీల్డ్ అయినా సరే సేమ్ ఒకే రకంగా ఉంటుంది. సో అందరికీ ఉపయోగపడేట్టుగా ఆర్డినో మోటార్ డ్రైవర్ షీల్డ్ నేను తీసుకుంటున్నాను. దీంట్లో దీన్ని ఏమంటామంటే L293 అని చెప్పని అంటాం. 293 వేరు, 298N వేరు. సో మనకు ఐసీస్ డిఫరెన్స్ ఉంటాయి. సో అండ్ ఫంక్షనాలిటీ కూడా డిఫరెన్స్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆర్డినో షీల్డ్ తీసుకున్నాము. సో షీల్డ్ ద్వారా ఎలా చేయాలనేది చూద్దాం మనం. సో షీల్డ్ అయిపోయింది. నెక్స్ట్ go to the Arduino Uno board. Okay, Arduino Uno. Okay, Arduino Uno అని చెప్పి టైప్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఏ బోర్డ్ కావాలంటే ఆ బోర్డు మనం తీసుకోవచ్చు. మనం తీసుకోవాల్సిన యూనో బోర్డ్ కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ యూనో, ఇట్ విల్ బికమ్ లైక్ దిస్. సో యూనో బోర్డ్ ఎగ్జాక్ట్ గా దీని కింద ప్లేస్ చేయాలంటే యూనో అండ్ షీల్డ్ ఈ రెండు కూడా, ఈ షీల్డ్ వచ్చేసరికి యూనోలో ఉన్నటువంటి పిన్స్ కనెక్ట్ అవుద్ది. మీరు గమనించవచ్చు, చూడండి చూసారా. సో ఆ పిన్స్ దీంట్లో ఇన్సర్ట్ అవుతాయి అనమాట. సో అందుకని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో ఇకపోతే ఇక్కడ మనకి మోటార్స్ ని కనెక్ట్ చేసుకోవాలి. బి ప్లస్, బి మైనస్ అండ్ ఏ ప్లస్, ఏ మైనస్ రెండు మోటార్ కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. అండ్ ఇక్కడ పవర్ ఇవ్వాలి. ఓకే, సో ముందుగా జాయిస్టిక్ ని ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలని చూసుకోండి. సో VCC అండ్ గ్రౌండ్ పిన్స్ ఉంటాయి. సో జాయిస్టిక్ నేను ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాను. అండ్ యువతల వైపు మనం మోటార్స్ ని వాటిని తీసుకుందాం, ట్రాక్ చేసుకుందాం. సో మోటార్స్, ఓకే, సో మోటార్స్ అనగానే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. మనకి ఏ మోటార్ అయితే కావాలో ఆ మోటార్ టైప్ చేయండి. ఇక్కడ మనకి మోటార్స్ అని చెప్తే ఇవ్వలేదు కాబట్టి DC మోటార్ అని చెప్పి టైప్ చేయండి. సో DC మోటార్స్ అనగానే DC మోటార్స్ వస్తాయి. ఓకే, లేదంటే DC మోటార్. ఓకే, సో DC మోటార్ అని చెప్పి టైప్ చేయగానే మనకి ఇక్కడ చూసారా DC మోటార్ వచ్చేసింది. సో ఈ DC మోటార్ తీసుకోండి ఈ విధంగా. అండ్ కంట్రోల్ C, కంట్రోల్ V. సో ఇంకొక మోటార్ కూడా వస్తుంది. రెండు మోటార్స్ పెట్టాలి కాబట్టి ఈ విధంగా వస్తాయి. అండ్ దీన్ని రొటేట్ చేసుకోండి. దట్ మీన్స్ మనకి వీలుగా ఉండే విధంగా. ఓకే, వీలుగా ఉండే విధంగా రొటేట్ చేసుకోండి. అండ్ దీన్ని కూడా అదే విధంగా రొటేట్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని ఎట్టయితే రొటేట్ చేసామో దీన్ని కూడా అదే విధంగా రొటేట్ చేసుకోండి. ఓకే, సో కనెక్షన్స్ ఎట్లయినా ఇవ్వచ్చు, బట్ మనం చూసుకోవాలి ప్లేస్, దాన్ని బేస్ చేసుకుని మనం కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం మోటార్స్ ని ప్లేస్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు పవర్ సప్లై, బ్యాటరీ తీసుకుందాం. సో మనకి ఇలా సెల్స్ వస్తాయి. మనకి ఏ సెల్ అయితే కావాలనుకుంటామో ఆ సెల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ లిథియం పాలిమర్ సెల్ కూడా ఉంది, 3.7 volts. ఇదైనా తీసుకోవచ్చు. లిథియం అయాన్ సెల్స్ కూడా ఉంటాయి, అట్లాంటివి తీసుకోవచ్చు. మనకి ఏంటంటే అక్కడ మనం ఏ సెల్ అయితే పెడదాం అనుకుంటున్నామో ఆ సెల్ తీసుకోవాలి. 1100 mAh బ్యాటరీ ఇది. సో ఇదైనా తీసుకోవచ్చు, రెండు బ్యాటరీస్. లేదు మనకి కనెక్టివిటీ ఈజీగా ఉండాలంటే HW బ్యాటరీ ఉంటుంది, HW బ్యాటరీ అయినా మనం తీసుకోవచ్చు. సో ఏదైనా సరే మీరు రొటేట్ చేసుకోండి మీకు వీలుగా ఉండేలాగా. కనెక్షన్స్ కి వీలు ఉండాలి. సో కనెక్షన్స్ కి వీలు ఉండేలాగా రొటేట్ చేసుకోండి. అండ్ టాప్ ఆఫ్ ద సెక్షన్ లో ఈ విధంగా ఫిల్ చేసుకోండి. ఓకే, అండ్ ఇకపోతే ఇట్లాగా. ఓకే, సో ఇప్పుడు మనం కనెక్షన్స్ చూద్దాము 1 by 1. సో 1 by 1 కనెక్షన్స్ ఈజీగానే ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇది ప్లస్ ని
కంప్లీట్గా VCCకి కనెక్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఓకే, ఈ విధంగా. ఓకే, అండ్ గ్రౌండ్ పవర్ ఇచ్చేసానండి. అండ్ ఇకపోతే మోటార్ కనెక్షన్స్, మోటార్ 1 మోటార్ 2 కనెక్షన్స్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. సో మోటార్స్కి వచ్చేసరికి టెర్మినల్స్ ఉంటాయి, మీరు గుర్తుంచుకోండి, పాజిటివ్ నెగిటివ్స్ అనేవి ఉండవు. సో దాని ప్రకారం మనం కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. సో ఈ విధంగా మోటార్స్ కూడా కనెక్ట్ చేశాను. అండ్ కమింగ్ టు ద జాయ్స్టిక్, సో ఇక్కడ మనకి VCC ఉంది. సో VCC ఎప్పుడు కూడా దేనికి కనెక్ట్ చేయాలి మనం? VCC ఎప్పుడు కూడా +5 volts కనెక్ట్ చేసుకోవాలి. సో జస్ట్ VCC is connected to the +5 volts. సో లైక్ దిస్, ఈ విధంగా VCCని మనం కనెక్ట్ చేసుకోవాలి. సో VCC కనెక్షన్ అయిపోయింది. సో దాని VCC రెడ్లో ఉంటుంది కాబట్టి వైర్ రెడ్ చేసేసేయండి. సో అండ్ గ్రౌండ్ కనెక్షన్ అగైన్. ఓకే, గ్రౌండ్ కనెక్షన్ కూడా మనకి ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అండి. సో గ్రౌండ్ కూడా అయిపోయింది. అండ్ కమింగ్ టు ద హారిజాంటల్ అండ్ వర్టికల్ రెండు ఉంటాయి. అండ్ స్విచ్ ఉంటుంది. స్విచ్ వచ్చేసరికి యాసిడ్గా సెకండ్ పిన్లో మనం కనెక్ట్ చేసుకుంటాము. అండ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ A0 A1లో మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో క్లిక్ చేస్తున్నాను నేను ఇక్కడ హారిజాంటల్ అండ్ వర్టికల్ కనెక్షన్స్. అండ్ సో హారిజాంటల్ వర్టికల్ వచ్చేసరికి A0లో అండ్ హారిజాంటల్ వచ్చేసరికి A1లో. అంటే మనం డిపెండింగ్ అపాన్ ద ప్రోగ్రామ్ ఏదన్నా సరే మనం కనెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, సో వీటికి కొంచెం తేడా తెలియాలి కాబట్టి గ్రీన్ అండ్ ఎల్లో ఇస్తున్నాను. అండ్ దిస్ ఈస్ ద హారిజాంటల్ కనెక్షన్ యాక్చువల్లీ. ఓకే, సో హారిజాంటల్ కనెక్షన్, సో ఇట్ విల్ బి గోస్ లైక్ దిస్. సో ఈ విధంగా. అండ్ దీని కలర్ కూడా మనం చేంజ్ చేద్దాం కావాలంటే. సో ఇట్ విల్ చేంజెస్ యాస్ ఎల్లో. ఓకే, సో అంటే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో అందుకం కోసం మనం ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద స్విచ్, ఇట్ విల్ బి కంప్లీట్లీ అనదర్ కలర్ పెట్టాలి మనం. ఓకే, సో ఇప్పుడు స్విచ్ మనం పైకి వెళ్తున్నాము. సో పైకి వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ మనం డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద స్విచ్ కనెక్షన్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి, లేదంటే మనకి వర్కౌట్ అనేది అవ్వదు. ఓకే, సో ద కనెక్షన్స్ ఆర్ కంప్లీటెడ్. సో దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఎలా రాయాలి ఏంటి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా మనము చూసేద్దాం. పిక్టోబ్లాక్స్ సాఫ్ట్వేర్ ఉంటుంది. పిక్టోబ్లాక్స్లో ఓన్లీ ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి, దాన్ని ఉపయోగించైనా మీరు మేనేజ్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనము పిక్టోబ్లాక్స్లోకి వెళ్ళి పిక్టోబ్లాక్స్లో ఉన్నటువంటి జాయ్స్టిక్ కంట్రోల్ కార్ని ఎలా తయారు చేయాలి ఏంటనేది దాని కోడ్ చూద్దాము. సో ముందుగా పిక్టోబ్లాక్స్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మీరు ఇప్పుడు దీంట్లో 2 డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ నేర్చుకోబోతున్నారు. వన్ ఈస్ ద పిక్టోబ్లాక్స్ అండ్ అనదర్ వన్ ఈస్ ద ఫ్రిడ్జింగ్. ఫ్రిడ్జింగ్లో కంప్లీట్గా మనం సర్క్యూట్ డిజైన్స్ అనేవి చేయొచ్చు. వాటి ద్వారానే మనకి ఈజీగా ఈ సర్క్యూట్ని ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఏదైతే డాక్యుమెంటేషన్ అనేది చేస్తామో ఆ డాక్యుమెంటేషన్లో ఈ సర్క్యూట్ని ప్లేస్ చేస్తాం. సో అందుకని మనం ఏ పర్టికులర్ వర్క్ చేసినా సరే దీని నుంచి చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రిడ్జింగ్ నుంచి చేయడానికి ట్రై చేయండి అందరూ కూడా. ఓకే, సో ఇప్పుడు మనకి పిక్టోబ్లాక్స్ ఓపెన్ అవ్వగానే దాంట్లో కొన్ని ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ ఉంటాయి, అవి వాటిని మనం యూజ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, సో ఎందుకంటే కోడింగ్ అనేది కంప్లీట్గా మనం రాయొచ్చు. రాయడం కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ కనుక అయితే అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాము, ఉన్నదాన్ని మేనేజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీరు ఇవి చూడొచ్చు. ఓకే, సో మెనీ కైండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ ట్యూటోరియల్స్ చాలా ఉంటాయి. సో వీటిల్లో మీరు ఇక్కడ చూస్తే కంప్లీట్గా చూస్తే సో క్వార్కీ అని చెప్పి AAML అని ఆర్డినో యూనో అని ఇట్లా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో ఈ ప్రతి దాన్ని కూడా మీరు ఆపరేట్ చేయొచ్చండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు బ్లూటూత్ RC కార్స్ యొక్క స్మార్ట్ కంట్రోల్ రోబోట్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఇచ్చాడు. సో అదే విధంగా మీరు విజ్ బోట్ అని చెప్పి ఉంది. సో ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్.
సో మెనీ కైండ్స్ ఆఫ్ రోబోట్స్ని మనం దీంతో తయారు చేసుకోవచ్చు. సో ఏదైనా సరే చేసేటప్పుడు కంప్లీట్గా మనకి దాని మీద నోహం అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు అన్నీ వస్తాయి, లేదంటే మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం చూసుకుని ముందుకెళ్ళాలి. ఓకే, సో కమింగ్ టు దట్ మీన్స్ ప్రోగ్రామ్, మనం ఏంటంటే బ్లూటూత్ ఆర్సీ కార్కి ఏ విధంగా అయితే చేస్తామో అదే విధమైనటువంటి ప్రోగ్రామ్ని మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇక్కడ మీరు ప్రతిదీ గమనించవచ్చు ఎట్లా ఉంది ఏంటనేది. సో సర్క్యూట్స్ కూడా ఇచ్చాడు. సో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కూడా మనం మేనేజ్ చేయొచ్చు. ఇంకొక సాఫ్ట్వేర్ కూడా ఉంది ఆర్డినో ఐడిఈ అని చెప్పి, దాని నుంచి అయినా సరే మీరు ప్రోగ్రామ్ని రాసుకోవచ్చు. ఓకే, ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ని రాసుకోవాల్సి ఉంటుంది. సో ఈజీ అండ్ బెస్ట్ వే ఏంటంటే పిక్టోబ్లాక్స్లో ఉన్నటువంటి బ్లాక్ ప్రోగ్రామింగ్, లేదంటే ఆర్డినో ఐడిఈలో ఉన్నటువంటి ఫైల్లో ఉన్నటువంటి సింపుల్ ప్రోగ్రామ్స్, వాటి నుంచి అయినా సరే మనం మేనేజ్ చేసేసుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి మనము కంప్లీట్గా దాన్ని చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో అది మనం కంప్లీట్గా గుర్తుంచుకోవాలి. సో స్కెచ్ బుక్లో మనకి ఇక్కడ ఆల్రెడీ చాలా థింగ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చేసున్నవి. సో దీంట్లో మనకి బ్లూటూత్ మ్యాట్రిక్స్ కంట్రోల్ ఇట్లా ఉన్నాయి. సో అలాగే జాయ్స్టిక్ కార్ కూడా దీంట్లో మనకి ఉంటుంది. ఓకే, సో అలా మనకి ఏంటంటే ఏదైతే మనకి 3-in-1 రోబోట్ అని ఉంది. సో ఇట్లా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. లేదు ఇవన్నీ లేవు, మీరు చేయడానికి కొంచెం కష్టము అని అనిపించినప్పుడు బట్ ఇక్కడ ఏం చేస్తారంటే న్యూ స్కెచ్ తీసేసుకోండి. ఓకే, న్యూ స్కెచ్ తీసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు. ఓకే, గీథబ్ లింక్. సో ఆ గీథబ్ లింక్లో జాయ్స్టిక్ ఆర్సీ కార్ ఉంటుంది. సో అది తీసుకోండి, డైరెక్ట్గా మీరు దీంట్లోంచి అప్లోడ్ చేసుకొని మేనేజ్ కూడా చేసుకోవచ్చు. సో గీథబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే నా నేమ్ కొట్టండి, రాజీవ్ న్యూటన్. ఓకే, సో నా ఐడి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏంటంటే రిపాజిటరీస్ అయ్యి ఓపెన్ అవుతాయి కంప్లీట్గా. ఓకే, రిపాజిటరీస్లో సెన్సార్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ జాయ్స్టిక్ కంట్రోల్ ఆర్సీ కార్ చూడొచ్చు. ఇక్కడ జాయ్స్టిక్ ఆర్డినో కార్ అని ఉంది, చూసారా? జాయ్స్టిక్ కంట్రోల్డ్ కార్, జాయ్స్టిక్ ఆర్డినో ఇంటర్ఫేసింగ్. సో ఇట్లా వీటిల్లో మీరు జాయ్స్టిక్ ఆర్డినో కార్ తీసుకోండి. ఇక్కడ మీకు దాని యొక్క ప్రోగ్రామ్ కూడా కనిపిస్తుంది విపులంగా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విపులంగా రాశాను ఇక్కడ. సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ రా ఫైల్ అని ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ కాపీ రా ఫైల్ అండ్ కమింగ్ టు ద ఆర్డినో ఐడిఈ, select the board first. Okay, after that control A and delete that initial program and control V. Okay, so మనం ఏదైతే ఇప్పుడు అక్కడ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది, గమనించవచ్చు కంప్లీట్ గా. అండ్ ఇవేంటంటే మోటార్ డ్రైవర్ యొక్క ఇన్పుట్ పిన్స్ 5, 6, 11, 10 అనేది ఇన్పుట్ పిన్స్. అండ్ ఎస్వి దాని యొక్క స్టార్టింగ్ ఇనిషియల్ ఇది ఎంత ఉండాలి, డిఫైన్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ ని వై ని మనం ఏ యొక్క పిన్స్ లో పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ A1 లో పెట్టాం అనుకోండి, అక్కడ A1 అని రాయాలి. A0 లో పెట్టాం అనుకోండి A0. అక్కడ మీరు సరిగ్గా రాయకపోతే మనకి అవుట్పుట్ కూడా సరిగ్గా రాదు. సో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం కంప్లీట్ గా ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, సో దీంట్లో మనకి సో మెనీ ఫంక్షన్స్ ఉంటాయి, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, లెఫ్ట్, రైట్, ఓకే, స్టాప్. 4 ఫంక్షన్స్ రాసాను నేను. సో జాయ్స్టిక్ ఏంటంటే ముందుకి, వెనక్కి, వై యాక్సిస్ డైరెక్షన్ అండ్ ఎక్స్ యాక్సిస్ లో రైట్ అండ్ లెఫ్ట్. సో అందుకని నేను 4 ఫంక్షన్స్ రాశాను. ఈ 4 ఫంక్షన్స్ ని బేస్ చేసుకుని మీరు జాయ్స్టిక్ ఆర్సీ కార్ ని ఓన్ గా తయారు చేసేసుకోవచ్చు. ఓకే, సో జాయ్స్టిక్ ఆర్సీ కార్ ని ఇప్పుడు ఎలాగా చేసామనేది చూసారు కదా. దీని యొక్క ఫంక్షనాలిటీ అనేది కూడా ఇప్పుడు చూద్దరు కండి. సో ఆల్రెడీ నేను చేస్తున్నటువంటి వీడియో ఇది. సో దీంట్లో చూడండి జాయ్స్టిక్ ఆర్సీ కార్. సో ఇలా క్లిక్ చేయగానే ఫ్రంట్ కి, ఓకే, అండ్ సైడ్ కి జరిగింది. సో ఈ విధంగా మనం కంప్లీట్ గా మన యొక్క సాఫ్ట్వేర్స్ ను ఉపయోగించుకొని ఓన్ గా మనం ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ అనేది ఒకవేళ రాయని పక్షంలో నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ నేను అక్కడ ప్రొవైడ్ చేశాను, దాన్ని ఉపయోగించుకొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాసుకోండి. ఓకే, సో వన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రోగ్రామ్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సెషన్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ us.